ఏమే జాంగ్రీ వీడియో బాగానే పోయిందే. 1000 మంది పైగానే చూశారు. ఎవరో కామెంట్ కూడా పెట్టారు, జిలేబీ కూడా ఒకసారి చేయండి అని. మీకంటే ముందు ఆ కామెంట్ చూశాను కాబట్టి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా, మీదే లేటు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఆయన చెప్పింది విన్నారు కదండి. ఆ కామెంట్లో చెప్పినట్టు జిలేబీ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేస్తాను అనేది చెప్తాను. పదార్థాలు: జిలేబీకి బెల్లం, బేకింగ్ పౌడర్, బొంబాయి రవ్వ, మైదా పిండి, యాలకులు, కలర్ కోసమని కలరు, నిమ్మరసం, ఆయిల్. ఇంకా తయారు చేసే విధానం: ముందుగా ఈ కప్పుకి వచ్చేసి మైదా పిండి వేస్తున్నాను. ఒక స్పూన్కి వచ్చేసి బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వ వేసినందువలన మనకి క్రిస్పీగా జిలేబీలు అనేవి బాగుంటాయి. ఒక అర స్పూన్కి బేకింగ్ పౌడర్, పులుపు కోసమని కొద్దిగా నిమ్మరసం, తగినన్ని వాటర్ పోసుకుంటూ వాటర్ అయితే కలుపుకోవాలండి. జారు కాదు, గట్టిగా కాదు, కొద్దిగా మనకి అటు ఇటు కాకుండా కత్త మధ్య రకంగా కలుపుకోవాలి పిండి. జారైనా జిలేబీ రాదు, గట్టిగా రాదు. బాగా కలుపుకోవాలండి. ఇది ఒక చిటికెడంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇందులో. నేను ఇందాక చెప్పడం అనేది మర్చిపోయాను. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఈ పిండి ఈ విధంగా కలుపుకున్నాను కదా, ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టి నాననిద్దాం. ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకోవచ్చు. ఇందులో కప్పు బెల్లం అయితే వేసుకోవాలండి పాకానికి. ఒక పావు కప్పుకి వచ్చేసి వాటర్ పోసుకోవాలి. స్టవ్ అయితే ముట్టించుకొని సగం మీద పాకం అనేది చేసుకోవాలండి. పాకం అయితే రెడీ అయింది, చూసారు కదా. ఇట్లా పట్టుకుంటే 2 ఏళ్ళు అతుక్కునేటట్లు ఉండాలండి. పాకం అనేది అలా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 4 యాలకులకైతే కొట్టేసానండి. కొద్దిగా నిమ్మరసం, ఎందుకంటే ఈ పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది. ఎలా చేసామో మనం అలాగే ఉంటుంది. కలర్ కోసం అయితే కొద్దిగా ఫుడ్ కలరు, ఎల్లో కలర్ అండి ఇది. పాకం అనేది చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జిలేబీ కోసం బాండి పెట్టానండి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి. పిండి అయితే నానింది కదండి, ఒక 10 నిమిషాలు ఇంకా కాస్త కలుపుకోవాలి బాగా. పిండి చూడండి, ఈ విధంగా అయితే రావాలి పిండి. పాల ప్యాకెట్లో ఓపెన్ చేసుకొని ఒక 2-3 గంటలు అయితే వేసుకోవాలండి. మరీ నిండుగా వేసుకోకూడదు, కొట్టేటప్పుడు పిండి బయటకు వచ్చేసిద్ది. ఒకవేళ పాల ప్యాకెట్ ఇంట్లో లేకపోతే మనం క్లాత్ అయినా తీసుకొని ఇట్లా చేసుకొని వేసుకోవచ్చు. ఇష్టమైతే పెట్టుకోవాలండి, మరీ లావు కాదు, మరీ సన్నం కాదు. జిలేబీ అయితే ఉడికిందండి. లైట్ కలర్లోనే తీసుకోవాలి. వేడి పాకంలో వేసేయాలి. తమ్మేల కోసమని నేను పెద్ద సైజు వేసానండి, కావాలంటే చిన్నవి వేసుకోండి. ఇంక నుంచి నేను చిన్నవే వేస్తా. ఒక నిమిషం ఆ పాకంలో వదిలేస్తే ఆ పాకం అనేది లోపలికి బాగా పీల్చుకుంటుంది. ఈలోకి కొన్ని జిలేబీలు వేస్తాను. జిలేబీ అయితే వచ్చేసింది కదా, ఈ పాకంలో నుంచి తీసేసుకోవాలి.
చూసారు కదండి, వేడి వేడి జిలేబీలు అయితే రెడీ అయిపోయినాయి. మా ఆయనకైతే టేస్ట్ చూపించి ఎలా ఉందనేది చెప్తారు. ముందు మీకు పెడతానండి. వేడి వేడి జిలేబీ అండి. కరకరలా భలే ఉండయి, బాగా తీయగా భలే ఉండయి, టేస్ట్ బాగుంది. చూసారు కదండి, చాలా బాగుందండి టేస్ట్. బెల్లం పాకం అయితే కారిపోతుంది కొరకంలోనే, కరకరలాడుతూ ఉంది, బాగుంది, చాలా బాగుంది. టేస్ట్గా అయితే ఉండి క్రిస్పీగా బాగా తీయగా బాగుండేయండి జిలేబీలు అనేవి. 2 రోజుల వరకు బొంబాయి రవ్వ వేసినందువలన నేను చెప్తానే ఉన్నాను, తినేస్తానే ఉన్నారు. బొంబాయి రవ్వ వేయటం వల్ల 2 రోజులైనా మనకి కరకరలాడితే ఇలాగే ఉంటాయి జిలేబీలు అనేవి. ఈ వంటగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.